హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రూపా వ్లాగ్స్. చేపల కూర అనేది అందరూ రకరకాలుగా కుక్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇంట్లో అయితే ఇలాగ చేసుకుంటాను. ప్రాసెస్ అనేది చూసేయండి. ముందైతే కొన్ని చేపలను అయితే తీసుకొని వాటిని క్లీన్గా చేసుకోవాలి. వాసన రాకుండా ఉండడం కోసం ఒక లెమన్ని కానీ కొంచెం సాల్ట్ని కానీ వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, స్మెల్ అనేది అస్సలు రాదు. ఇంకో కడాయి అయితే పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని తరిగిన ఉల్లిపాయను వేసుకొని అలాగే కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మనకి టమాటా ప్యూరీ కానీ కొంతమంది టమాటా ప్యూరీ వేసుకుంటారు, లేదంటే టమాటాస్ అలాగే వేసుకుంటారు. నాకైతే టమాటాలు అలాగే వేసుకోవడం చాలా ఇష్టం. ఈలోపు ఒక 100 గ్రామ్స్ చింతపండుని అయితే నానబెట్టుకొని జ్యూస్ అయితే చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు టమాటాలు అనేవి బాగా మగ్గాయి. రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపుని వేసుకొని అలాగే మనకి స్పైసీనెస్కి తగ్గట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క స్పైసీనెస్కి తింటారు కాబట్టి దానికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకొని చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకొని బాగా మసాలాలు, చింతపండు రసం అంతా కుక్ అయ్యేలాగా కొంచెం సేపు తెరలించాలి. తెరలిన తర్వాత దాంట్లో మనం చేప ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. చేప ముక్కల్ని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా, ఫిష్ మసాలా వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికిస్తే చేపల కూర చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్కి టేస్ట్, తిన్న వాళ్ళకి తిన్నంత చాలా బాగుంటుంది. ఇలా అయితే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.